భారతదేశ క్రైస్తవ సమాజానికి సీఎం క్రిస్టియన్ ఫెడరేషన్ ఈరోజు తెలియజేయబోతున్న విషయం ఏంటంటే, దేవుడు సృష్టి నిర్మాణములో మతాలను కులాలను సృష్టించలేదు. కేవలం దేవుడు మానవ జాతి ప్రారంభంలో పురుష జాతిని స్త్రీ జాతిని మాత్రమే సృష్టించారు. దేవుడు వారిని ఇద్దరిని ఒకటిగా చేసి వివాహమనే ప్రక్రియ ఏర్పాటు చేశారు. దేవుడు వారి ద్వారా మానవ ఉత్పత్తిని ప్రారంభించారు. దేవుడు మానవ ఉత్పత్తిని ప్రారంభించి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుండని దేవుడు వారితో చెప్పెను. కాబట్టి ఈ యొక్క సెంటెన్స్ ప్రకారంగా దేవుడు సృష్టి నిర్మాణంలో మతాలను కులాలను సృష్టించలేదని క్లియర్గా మనకి అర్థమవుతుంది. అయితే మతం అనేది ఒక మార్గం, దైవత్వాన్ని నేర్చుకునే ఒక మార్గం, దేవునితో సంబంధాన్ని పెంచుకునే ఒక మార్గం. మతాన్ని కులాన్ని వేరుగా చూడకూడదు. ఇక్కడ మనం ఈ యొక్క భాగంలో ఆదాము అవ్వల మాత్రం మనం చూస్తే, ఆదాము పురుష జాతికి చెందినవాడు, అవ్వ స్త్రీ జాతికి చెందిన. వీరిద్దరినీ కూడా ఏకం చేసి వారి ద్వారా మానవ ఉత్పత్తిని ఈ భూమి మీద కలిగేటట్లుగా దేవుడు చేశాడు. అయితే కేవలం ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి యొక్క మానవుడు కూడా దేవుడు తన నిత్య సంకల్పంలో ఒకే విధానాన్ని ఏర్పాటు చేశాడు. కేవలం ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒకే మార్గం, స్త్రీ ద్వారా మాత్రమే మానవ జాతి వస్తుంది, స్త్రీ గర్భమున మాత్రమే మానవ జాతి నిర్మాణం అవుతుంది అని ఒక నిత్య సంకల్పం అనేది చేయడం జరిగింది. ఈ యొక్క 6000 సంవత్సరాలుగా మనం చూసుకున్న ఈ యొక్క క్రమం ఎక్కడా కూడా దేవుడు తప్పించలేదు. కేవలం స్త్రీ ద్వారా మాత్రమే మానవ జాతి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క మానవ జాతి పెరుగుతూ ఉన్న కాలంలో కులాలు ఎట్లా ఏర్పడుతూ వచ్చాయి, భాషలు ఎట్లా వచ్చాయి అనే విషయాన్ని రాబోయే భాగంలో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నేను తెలియజేసే విషయం ఏంటంటే, దేవుడు మానవ జాతి ప్రారంభంలో కులాలను మతాలను సృష్టించలేదు. కేవలం పురుష జాతిని స్త్రీ జాతిని మాత్రమే నిర్మించారు. కాబట్టి ఈ విషయాన్ని మన యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనది మతం కాదు, ఒక విలువైన మార్గం. క్రైస్తవం అంటే
పరలోక సంబంధమైన మార్గం అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భారతదేశ క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాలి. రాబోయే దినాల్లో ఇంకా స్పష్టంగా ఈ యొక్క జాతులు, కులాలు, భాషలు ఎట్లా నిర్మించబడ్డాయో అనే విషయాలను కూడా మీ అందరికీ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తాను. అందరికీ కూడా ఈ యొక్క అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను.